సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఒక కాంగ్రెస్ నాయకుడిలా వ్యవహరిస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలపై కేటీఆర్ అభిమానులపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నాడు. హైదరాబాద్ కమిషనరేట్ లో కొంతమంది డీసీపీలు విచ్చలవిడిగా టెలిఫోన్ ట్యాపింగ్ అంటూ అసత్య ఆరోపణలు చేస్తున్నారు. అనేక మంది ఎస్ఐలు, ఎస్పీలు, ఏసీపీలు, డీసీపీలు రేవంత్ రెడ్డికి తొత్తులుగా వ్యవహరిస్తూ రాజ్యాంగ విలువలను కూని చేస్తున్నారన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. సిరిసిల్లలో ఉన్నటువంటి ఒక సంజయ్ ఝా అని చెప్పిన ఒక కలెక్టర్ ఎవరైతున్నారో మొత్తం ఆయన ఏదో సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అన్నటువంటి ఒక రీతిలో అక్కడ వ్యవహరిస్తూ తప్పుడు కేసులు పెడుతూ కేటీఆర్ గారి యొక్క అభిమానుల పైన ఇష్టం వచ్చినటువంటి దాష్టికాలకు పాల్పడుతూ ఇవాళ పెద్ద రాచకాలకు ఆయన పాల్పడుతూ ఉన్నాడు. హైదరాబాద్ కమిషనరేట్ లో కొంతమంది డీసీపీలు పనిగట్టుకొని కేసీఆర్ గారి పైన, కేటీఆర్ గారి పైన దుమ్మెత్తి పోసే విధంగా టెలిఫోన్ ట్యాపింగ్ కేసుల పేరు మీద ఇవాళ విచ్చలవిడిగా వ్యవహరిస్తూ ఉన్నారు. అనేక మంది సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసెస్, అనేక మంది సర్కిల్ ఇన్స్పెక్టర్స్, అనేక మంది ఏసీపీలు, డీసీపీలు, ఆర్డీఓలు ఇట్లా రేవంత్ రెడ్డి తొత్తులుగా మారిపోయి ఇవాళ భారత రాజ్యాంగ విలువలను, సంప్రదాయాలను పూర్తిగా కూడా తుంగలో దొక్కుతూ ఇవాళ దుర్మార్గమైనటువంటి రీతిలో వ్యవహరిస్తూ మొత్తం రాజ్యాంగ విలువలని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కూని చేస్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ గౌరవ మంత్రివర్యుల్ని చేతులెత్తి నమస్కారం చేసి మేము విజ్ఞప్తి చేశాం. ఇట్ ఈస్ నాట్ అబౌట్ బీఆర్ఎస్, it is not about BRS, but it is about protecting the constitution, protecting the democratic values. ప్రజాస్వామ్య విలువలను కాపాడాలా, రాజ్యాంగాన్ని కాపాడాలా. ఇవాళ రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నాడు, రేపు మళ్ళా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అధికారంలో పార్టీలు మారినంత మాత్రాన బ్యూరోక్రాట్స్ కూడా కండువలు మార్చుకున్నంత ఈజీగా వాళ్ళు వ్యవహరించినట్టయితే మొత్తం ప్రజాస్వామిక సంప్రదాయాలకు, పరిపాలనకు మొత్తం కూడా విఘాతం ఏర్పడుతున్న ఉద్దేశంతో ఇది ఇచ్చినాము. మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము. పెద్దలు జితేంద్ర సింగ్ గారు సానుకూల చర్యలు చేపట్టి నాట్ ఓన్లీ డిఎస్ చౌహాన్ గారు, నాట్ ఓన్లీ హరిచందన గారు, ఇవాళ తెలంగాణలో ఉన్న కొద్దిమంది బ్యూరోక్రాట్స్ వాళ్ళ వైపరీత ధోరణిని తప్పనిసరిగా ఈ చర్యల ద్వారా అరికడతారని చెప్పని ఆశాభావంతో మేము ఉన్నాము. థ్యాంక్ యూ.